ఇట్లా లైఫ్లో అందరూ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇట్లా గల్ల వలగొట్టడము. నాకైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి అల్మార్ కింద గల్లో పెట్టేసి అట్లా గల్లలో కాయిన్స్ వేయడం అలవాటు. ఇప్పుడు కూడా సేమ్, ఒక్కటే చేంజ్ ఏంటంటే నోట్స్. అప్పుడేమో కాయిన్స్ ఎక్కువ. ఇది గల్లా 2, ఇది నాది. ఇందులో ఎంత అమౌంట్ ఉంది అంటే అంత ఎక్కువ ఏం లేదు, బట్ ఓకే, అంటే కలెక్ట్ అయిన వరకు కొంచెం బెటర్గానే ఉంది అమౌంట్. అండ్ ఈ అమౌంట్తో ఒక మంచి, అంటే మేము అనుకున్నది అయితే యూజ్ అయ్యేంత అమౌంట్ అయితే వచ్చింది. సేవింగ్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి ఇంకొకసారి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనమాట. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్. ఇది గల్లా 3, ఇది చిన్నుగాడిది. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిందే, బట్ ఆల్సో సేవింగ్ ఇందులో కూడా కొంచెం బెటర్గానే సేవ్ చేసిండు. ఫైనల్గా మేము అనుకున్నది ఏంటంటే ఇందులో 100 ఎబో నోట్స్ వేయాలి, తక్కువ వేయొద్దు అని చెప్పేసి అట్లనే ప్లాన్ చేసినాము. ఈ నోట్ అయితే రంగక్క అంటే చిన్నుగాడి అత్త, వాడికి ఫస్ట్ అంటే లాస్ట్లో ఇచ్చిన నోట్ ఇది. ఇంకా దానికి గుర్తుగా అక్క పేరు రాసుకొని అట్లనే నోటు అందులోనే గల్లులో వేసినాం. 4150 ఎంత కష్టపడ్డావో అయ్యే. ఇది గల్లా 4 అందరూ ఎగ్జైటింగ్గా చూస్తున్నది, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఇందులోనే కలెక్ట్ అయినాయి అని చెప్పేసి తెలుసు అనమాట అందరికీ. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ రోజుల నుంచి సేవ్ చేస్తున్నారు, అందుకే నిండిపోయి ఉంది. అండ్ అమౌంట్ కూడా మంచిగా ఉందన్నమాట. ఆమె అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. సో ఫైనల్గా ఇట్లా గల్లలు వేస్తే ఏమవుతుంది అని అంటే, మనకి అవసరం వచ్చినప్పుడు కొంచెం అయినా అట్లీస్ట్ ఒక 5% అన్న యూజ్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది. ఎప్పుడో ఒక్కసారి సమ్టైమ్స్ మనకి మ్యాటరే కాదు 100, 150 అని అనిపించినప్పుడు అవి అందులో వేసుకుంటే ఒక మ్యాటర్ అనే అమౌంట్ ఉంటుంది కదా, అప్పుడు అన్ని అమౌంట్ అవి మనకు చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద ట్రూ. మీరు ఎప్పుడైనా ఇట్లా గల్లలు వేసి ఇలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా కౌంటింగ్ ఈజ్ కంప్లీటెడ్. మా అంజు ఫుల్ గ్లో అయిపోతుంది. చిన్నగాడికి కొంచెం తక్కువ వచ్చాయి అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు, బట్ ఇట్స్ ఓకే. కానీ ఆ హ్యాపీ మూమెంట్ ఉంటుంది చూడు, గల్ల వలగొట్టి లెక్క పెట్టిన తర్వాత ఆ డబ్బులు ఇట్లా హ్యాండ్లో పట్టుకుంటే వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. ఏమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.